అంటే ఇంకా కోరికలు ఏమైనా ఉన్నాయంటే ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? మాకేం లేదండి. మా అమ్మాయి మాకు ఆత్మహత్య చేసుకోకుండా బతికే అదృష్టం లేదు. ఎందుకంటారా, రూపాయలు పంపించారు. 30,000 రూమ్ అనాథాశ్రమంలో లేవు, ఓల్డేజ్ హోమ్లో ఉన్నాం. 30,000 పెట్టి వాళ్ళు పెట్టింది తిని మందులకు 10,000 అవుతున్నాయి. అమ్మాయికి చూపించలేకపోతున్నాం. ఎంతమంది ఎన్నాళ్ళు 50,000 అవుతే కానీ గడవదు. ప్రతి నెల 50,000 ఎవరిస్తారు? నా వీడియోలు చూసి ఇప్పుడు ఎప్పుడు ఇదే అలవాటు. ఎవరు స్పందించట్లేదండి. రాజకీయాలు ఎన్నో, అందరూ కోటి అంటే 100 రూపాయల కాగితం కింద మాట్లాడుతున్నారు. అందరూ కోట్లే విరాళాలు ఇస్తున్నారు అందరూ. మనకు ఎవరు ఇస్తారండి? ఇంకా ఈ వీడియోలు ఇచ్చి ఫలితం లేదు. మామూలు జనం 5,000 10,000 ఇస్తే మనకు గడవదు. పెద్దవాళ్ళ దృష్టిలోకి పోవటం లేదు ఈ వీడియో. సరే, ఇదే వీడియో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చూస్తూ ఉంటే, లేకుంటే ఆ ప్రభుత్వం సంబంధించిన ఎవరైనా వ్యక్తులు చూస్తూ ఉంటే వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీకు పింఛన్ వచ్చేది. 6,000 వచ్చేదా పింఛన్? 10,000 ఇచ్చారు. 10,000 పింఛన్ ఇచ్చారు. ఒకటి గర్వం నాకు. కాంతారావు గారికి ఇస్తూ 10,000, నాకు కూడా 10,000 ఇచ్చారు. అంటే ఆయన పెద్ద హీరో. ఆయనకి నెలకు 50,000 లక్ష ఇవ్వాలి అసలు నాకు పెన్షన్. ఆయన ఫ్యామిలీకి అంత గొప్ప ఒక హీరోగా ఎంతో గొప్పగా బతికిన ఆయన. 10,000 పెన్షన్ ఇచ్చారు. 10,000 ఇస్తున్నారట. ఆయనతో సమంగా నాకు కూడా 10,000 ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ నేను కలవలేదు ఆయన్ని. రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇట్లా ఆర్టిస్ట్ అండి, ఇట్లా కష్టంలో ఉన్నానంటే ఈయన కూడా చేస్తారు, చాలా మందికి చేస్తున్నారని విన్నాను. నేను వెళ్ళలేను, కాళ్ళు లేవు. అంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇదే వీడియో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పాలి అంటే ఏం చెప్తావు వాళ్ళకి? వీడియో ఒక ఆర్టిస్ట్ని బతికించడం, 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా ఉన్న ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంటే మీకు అవమానం. ప్రభుత్వానికి ఒక ఆర్టిస్ట్ ప్రాణాలు కాపాడటం మీ ధర్మం. నేను ఆత్మహత్య చేసుకుంటే మీ రాజ్యానికి మీకే అవమానం. ఒకసారి ఆలోచించుకోండి. పెన్షన్ కూడా వస్తలేదు ఇప్పుడు. పెన్షన్ కూడా ఏమి, నేను వెళ్ళి ఎవరిని అడగలేను, కాళ్ళు లేవు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే ఎవరు రానిస్తారు? అందుకని ఒక ఆర్టిస్టు బతకలేక ఆత్మహత్య చేసుకుంది అని మీకు తెలిస్తే మీకే అవమానం. మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను కాపాడే బాధ్యత మీకుంది, కాపాడండి అని కోరుతాను. ఎందుకంటే ఇంకా నేనేం కోరలేను. ఓకే, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఇట్లా ఉంటుండే లైఫ్, ఇట్లా ఉంటుండే. అయ్యో ఏడుస్తా, ఇట్లా బతికాను కదా, ఇట్లా అందరి తను రాత రాస్తాడు దేవుడు అని తెలుసుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉంటాను. అమ్మాయి నేను ఏడవటమే, మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఇంత మాట్లాడాను కదా, ఎందుకు ఈ కర్మ? ఎంత ఎగతాడు. తోట ఆర్టిస్టులు శివపార్వతి గారితో చేశాను, అందరితో చేశాను. ఎవరు ఒక ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావు అన్న మాట అన్నా. నేను చావు బతుకుల్లో ఉన్నానని తెలిసి ఇలా హోల్ పడ్డాయి అన్నీ చెప్పి చచ్చిపోయింది ఆవిడని అందరూ మెసేజ్లు పెట్టేశారు. అదెందుకు అట్లా చేయటం? ఎవరన్నా ఎంత అంటే అన్ని చూస్తూ ఉంటలే అమ్మ దేవుడు, ఎందుకంటే నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు కానీ అట్లా అయింది సార్. అంటే సిచ్యువేషన్ బాగాలేదు, ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడదామంటే. ఓకే సరే అమ్మా, ఈ సిచ్యువేషన్ లా నీ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా మీ పరిస్థితి అసలుకే బాగాలేదు. లేవలేని సిచ్యువేషన్లో తల్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారు. ఆ కూతురికి కూడా కాలు బాగాలేదు. సో మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి ఏదో చిన్న, అంటే అంత పెద్ద సహాయం కాకపోయినా అంత చిన్న సహాయం, మెడిసిన్ కి దేనికి యూజ్ అవుతుందని చెప్పి మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటమే
బాబా అంటే మాకు మరి చెప్పండి. పర్లే అమ్మా, తీసుకో బాబు, ఎప్పుడు ఇట్లనే అయ్యో నాయనా. ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలని చెప్పి బాబు మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నన్ను ఉమ్, ఇంత దుఃఖంలో ఉన్న నాకు ఉమ్, మీరు ఇంటర్వ్యూ చేయటమే నాకు ₹1,00,00,000 ఇచ్చినట్టుగా భావిస్తా తండ్రి. ఉమ్, ఉమ్. మళ్ళీ అమౌంట్ కూడా ఎందుకు లేదు పర్లేదు వద్దు నాయనా. పర్లేదు అమ్మ, పెట్టుకో. అని అంట. అంటే వ్యూవర్స్ నిజంగా చెప్పాలంటే తల్లి కూడా చాలా బాధలో ఉంది. ఎందుకంటే ఆ తల్లి కూతుర్లు నిజంగా ఆ తల్లి బతుకుతేనే ఆ కూతురు కూడా బతుకుతుంది. ఎందుకంటే ఆ కూతురికి కూడా కాళ్ళ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఇద్దరు బతకాలి అంటే నిజంగా మనం బయటికి వెళ్తే ఒక బిర్యానీ తిన్నా కూడా ₹120 అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ జనాభా, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న మనము ఈ భూమి మీద మనం బతున్నాం కాబట్టి నిజంగా ఎంతో అంత పార్టీస్ కి ఆ పబ్లకి వేస్ట్ చేయకుండా ఏదో ఆ అమౌంట్ కూడా మీకు తగినంత, మేము మిమ్మల్ని ఏం డిమాండ్ చేసలేం కానీ మీకు తగినంత కింద నేను ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపుతున్నా. సో ఆ అకౌంట్కి వేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకోటి మా అసోసియేషన్ వాళ్ళకు కూడా తెలియజేయమనగా, ఈ తల్లి నిజంగా చాలా బాధపడుతుంది. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయి ఉండి, ఒక మహానటి తర్వాత ఇంకో నటి అయి ఉండి కూడా ఇక్కడ ఎంత బాధపడుతుందంటే నిజంగా మాకే చాలా బాధేస్తుంది. సో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే పొలిటికల్కి సంబంధించి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా ఈ వీడియో వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది ఉన్నారు. సో మీరందరూ తలుసుకుంటే ఈ తల్లి కూతురు ఇద్దరు మళ్ళీ సంతోషంగా ఉంటారు. సో ఆ కూతురు కూడా మళ్ళీ లేచి తిరుగుతుంది. నిజంగా ఆ తల్లి కూడా ఇప్పటికీ చివరి కోరిక కూడా ఆ కూతురు లేచి తిరగాలి, వీళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండాలి, వాళ్ళకి చేత కాకపోయినా కూడా ఒక పనామని పెట్టుకోనైనా సరే మేము ఆ జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఆ తల్లి కూతురు చెప్తున్నారు. నిజంగా ఆ చేతులు జోడించి అందరు నేను వేడుకుంటున్నా, ఈ కుటుంబాన్ని మన అందరం ఆదుకుందాం. మనలో ఒకరు వీళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా పావల శ్యామల గారి వీడియోస్ చూస్తూ చాలా మంది ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ రీల్స్ లో కూడా గోలిమార్ రీల్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. నిజంగా ఆ తల్లి మనందరినీ సంతోష పెట్టింది. కానీ నిజంగా చెప్పాలంటే ఆ తల్లే ఇప్పుడు బాధలో ఉంది. ఆ తల్లితో పాటు ఆ కూతురు కూడా ఇద్దరు బాధలో ఉన్నారు. మా క్యూబ్ నెట్వర్క్ నుంచి కూడా అయిన సహాయం అయితే మేము చేశాము. సో అందరూ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. బాబు అమ్మ, ఇంత దుఃఖంలో ఉన్నా మాకు మీరు వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసి అందరికీ కూడా చెప్పి చేసినందుకు నాకు బతకాలనిపిస్తుంది. ఏదన్నా తాగి చచ్చిపోదాం. ఇంకోటి కూడా నేను మాటిస్తున్నా, నీ కొడుకుగా నేను ఎప్పుడు ఉంటా. సో మీ ఆశీర్వాదం కూడా నాకు బాబు. థ్యాంక్స్ బాబు. అబ్దుల్ గారు దేవుళ్ళు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ అభిమానం చూసి మీరు ఇంటర్వ్యూ చేశాక బలవంతంగా చచ్చిపోకుండా ఉండాలి, బతకాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో పర్లేదు, బాధపడక చాలా మంది ఉంటారమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ అండి.